ప్రైవేట్ కంపెనీస్తో ఇంటిగ్రేటెడ్ అయిన తర్వాత నష్టాలు ఎక్కువగా రావడం వల్ల వారు ఓన్ ఫార్మింగ్ అనేది ఎంచుకున్నారు. ఇదే మొదటిసారి ఓన్ ఫార్మింగ్ చేయడం. ప్రోటోకాల్ ఏదైతే చెప్పామో ఆ ప్రకారము మెడికేషన్ అనేది ఇవ్వడము, అదే విధంగా ఇచ్చేటువంటి ఫీల్డ్ లో హెవీ కార్బోహైడ్రేట్ లెవెల్స్ అనేది ఉండడం వల్ల సడన్ డెత్ సిండ్రోమ్ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి సడన్ డెత్ సిండ్రోమ్ రాకుండా ఉండడానికి వీరు 11 గంటల నుంచి 5 గంటల వరకు ఫీడ్ గ్యాప్ అనేది ఇచ్చేసుకుంటూ ప్రాపర్ గా ప్రోటోకాల్ ప్రకారం మెడికేషన్ అనేది ఇవ్వడం వల్ల ఈ రోజు 22వ రోజు ఏజ్ ఉన్నటువంటి ఈ చిక్స్ అనేది ఎలా ఉన్నాయో మనకు చూస్తే తెలిసిపోతుంది. 3 to 4 టైమ్స్ అనేది ఈ యొక్క డ్రింకర్స్ అనేది క్లీన్ చేసుకోవడము, ఈ కోల్డ్ స్ట్రెస్ అనేది గురి కాకుండా ఉండడానికి రాత్రి టైంలో వీళ్ళు వామ్ లైట్స్ అనేది వేసుకోవడము, అదేవిధంగా కట్టన్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవడం వల్ల ఈ రిజల్ట్ అనేది సాధ్యమవుతుంది. మొదటిసారి ఓన్ ఫార్మింగ్ అయినా ఎక్కడ వాళ్ళు భయపడకుండా చెప్పిన ప్రోటోకాల్ ప్రకారం మెడికేషన్ అదేవిధంగా మేనేజ్మెంట్ అనేది నీట్గా చేసుకుంటూ ఎలాంటి అమ్మోనియా అనేది షెడ్లలో ఫామ్ కాకుండా కోల్డ్ స్ట్రెస్ గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈరోజు చిక్స్ అనేది ఇంత హెల్తీగా ఉన్నాయి. వీటి లిఫ్టింగ్ విషయాలు కూడా త్వరలో మీ ముందుకు అప్లోడ్ చేస్తాను.